వాహనానికి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. అది నీటిలో మునగదు. అలాగే మంచు, ఎడారి, బురదలో ఎక్కడైనా సునాయాసంగా ప్రయాణించగలదు. అంతేకాదు, పర్వతాలు, మంచు లోయల్లో సైతం అది ఈజీగా వెళ్ళగలదు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఆ వాహనం పేరే కపిధ్వజ్. భారత ఆర్మీలో కపిధ్వజ్ చేరిక ఎంతో ప్రయోజనకరంగా మారింది. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ప్రయాణించగలదు. ఇక కపిల్ ధ్వజ్ చేరికతో భారత సైన్యం బలం మరింతగా పెరిగినట్లయింది. భారత సైన్యంలో ఇప్పటికే ఎన్నో అధునాతన శక్తివంతమైన ఆయుధాలున్నాయి. ఇప్పుడు భారత సైన్యం బలాన్ని మరింత పెంచి ఓ వాహనం కూడా చేరింది. ఆ వాహనానికున్న ప్రత్యేకత వేరు. ఎందుకంటే అది పర్వతాలు, అడవులు, నదులు, మంచు లోయలు, ఎడారులు, చిత్తడి నేలలు ఇలా ఎక్కడికైనా వెళ్ళగలదు. ఎన్నో రకాల విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే సామర్థ్యం ఉండడంతో దీన్ని ఉభయచర వాహనమని పిలుస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు గల ఆ వాహనంతో ఇటీవలే ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ వరదల వేళ వందలాది మంది ప్రాణాలు కాపాడారు. వరదల్లో మునిగిపోయిన ప్రాంతాలకు దీని సహాయంతో సహాయక సామాగ్రిని చేరవేశారు. -45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పనిచేయగల ఈ వాహనాన్ని భారత ఆర్మీ కపిధ్వజ్ అని పిలుస్తోంది. దీనికి స్పెషలిస్ట్ మొబిలిటీ వెహికల్ ATOR-N1200 అనే పేర్లు కూడా ఉన్నాయి. లదాఖ్, సియాచిన్ వంటి మంచుతో కూడిన పర్వత ప్రాంతాలలో కపిధ్వజ్తో భారత ఆర్మీ ప్రస్తుతం పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా పిలుపుతో ఈ వాహనాన్ని మన దేశంలోనే ఆవిష్కరించారు. కపిధ్వజ్ను JSW గెక్కో మోటార్స్ కంపెనీ తయారు చేస్తోంది. చండీగఢ్ నగర శివార్లలోని ప్రాంతంలో దీని తయారీ ప్లాంట్ ఉంది. మేక్ ఇన్ ఇండియా మిషన్ కింద భారత సైన్యం కోసం ఈ ఉభయచర వాహనాలను తయారు చేస్తున్నారు. దీనిలో వినియోగిస్తున్న 90% వాహన భాగాలు, పరికరాలు భారత్లోనే తయారవుతుండడం విశేషం. 2023లో భారత సైన్యం నుంచి JSW గెక్కో మోటార్స్ కంపెనీకి తొలి ఆర్డర్ లభించింది. అనంతరం మరొక ఆర్డర్ వచ్చింది. 2024 జనవరిలో వీటి ఉత్పత్తిని ప్రారంభించగా ఇప్పటి వరకు 120 కపిధ్వజ్ వాహనాలను భారత సైన్యం కొనుగోలు చేసింది. రవాణా, రెస్క్యూ, పెట్రోలింగ్ అవసరాల కోసం ప్రస్తుతం ఆర్మీ వీటిని వినియోగిస్తోంది. మంచు దుప్పటితో అత్యంత ప్రతికూలంగా ఉండే సియాచిన్, లదాఖ్లలో కపిధ్వజ్ను భారత సైనికులు ఉపయోగిస్తున్నారు. ఈ వాహనం వల్ల మంచు ప్రాంతాల్లో సైన్యం కదలికల సామర్థ్యం చాలా రెట్లు పెరిగింది. కపిధ్వజ్ వాహనానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కపిధ్వజ్ అనే పదంలో కపి, ధ్వజ్ అనే 2 వేరువేరు పదాలు కలిసి ఉన్నాయి. కపి అంటే కోతి, ధ్వజ్ అంటే జెండా అని అర్థం. మహాభారత యుద్ధం వేళ హనుమంతుడి చిహ్నంతో కూడిన జెండా అర్జునుడి రథంపై ఉండేది. ఈ జెండాను సాక్షాత్తు హనుమంతుడే ఏర్పాటు చేశారని అంటారు. ఈ జెండా వల్లే అర్జునుడికి కపిధ్వజ్ అనే పేరొచ్చింది. కపిధ్వజ్ వాహనంలో డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్తో పాటు వెనుక భాగంలో 7 కూర్చోవచ్చు. ఒకవేళ అవసరమైతే సీట్లను తొలగించి సామగ్రిని నింపుకోవచ్చు. ఈ వాహనం కింద భాగంగా సామాన్లను దాచేందుకు స్థలం ఉంది. కపిధ్వజ్ బురదలో, నీటిలో, మంచులో, పర్వతాల్లో, ఎడారిలో, రాతి మార్గంలో, రోడ్డులో ఇలా ఏ మార్గంలోనైనా దూసుకెళ్లగలదు. దట్టమైన మంచు రాసులు కానీ, నీటి లోతు కానీ దీన్ని అడ్డుకోలేవు. ఈ వాహనం -40 డిగ్రీల నుంచి -45 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతల్లోనూ ఎంతో సౌకర్యవంతంగా పనిచేయగలదు. అంతేకాదు, ఈ వాహనంలో ఏసీ, హీటర్ వంటివి కూడా అమర్చబడుంటాయి. కపిధ్వజ్ వాహనం ఏ మార్గంలోనైనా ప్రయాణించగలదు. అయితే దీన్ని ఏ మార్గంలో తీసుకెడతామో దానికి అనుగుణంగా టైర్లలోని గాలిని డ్రైవర్ సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కపిధ్వజ్ వాహనం నుంచి డ్రైవర్ బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే లోపల ఉన్న ఒక నాబ్తోనే ఈ పని పూర్తయిపోతుంది. కపిధ్వజ్ వాహనంలోని ఒక లివర్ ద్వారా స్టీరింగ్ వ్యవస్థను డ్రైవర్ నియంత్రిస్తాడు. ఇది 360 డిగ్రీల కోణంలోనూ తిరగగలదు. ఈ వాహనం బాడీ అనేది కింది భాగం నుంచి అచ్చం పడవలా ఉంటుంది. దీంతో ఈ వాహనం టైర్లు నీటిలో తెడ్డులా పనిచేస్తాయి. ఈ వాహనం డీజిల్తో నడుస్తుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 327 లీటర్లు. కపిధ్వజ్ గంటకు సగటున 5 నుంచి లీటర్ల డీజిల్ను వినియోగిస్తుంది. దీని ఇంజిన్ హార్స్ పవర్ 55. కపిధ్వజ్ అంబులెన్స్ వర్షన్, అగ్నిమాపక వాహన వర్షన్లను కూడా JSW గెక్కో మోటార్స్ కంపెనీ సిద్ధం చేసింది. కపిధ్వజ్ వాహనం ఏ మార్గంలోనైనా ప్రయాణించగలిగేలా ప్రత్యేక సౌకర్యాలను కలిగి ఉంది. తద్వారా సైన్యం తనకు అవసరమైన మార్గంలో ప్రయాణించడం సైన్యానికి అదనపు బలం. ప్రతికూల పరిస్థితుల మధ్య సైనికులకు ఎంతగానో ఉపయోగపడే కపిధ్వజ్ వాహనం చేరిక ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే కపిధ్వజ్ చేరికతో ఆర్మీ బలం మరింత పెరిగిందనడంలో సందేహం లేదు.
ప్రతికూల పరిస్థితుల మధ్య సైన్యం ముందుకు కదలాలంటే అందుకు సహకరించే వాహనం ఉండాలి. భారత సైన్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు తీసుకెళ్లగల కపిధ్వజ్ వాహనంతో వారు తమ లక్ష్యాల్లో చేరుకోవటానికి మార్గం సుగమమవుతోంది. అందుకే కపిధ్వజ్ ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి మరింత బలంగా మారింది.